देवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम अज्ञाततिमिरन्दस्या चक्षुरुन्मीलितं तस्मै श्री गुरवे नमः। श्री चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदामह्यं ददाति स्पदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागररघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान सजन ललिता श्री विशाखान्वितश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। అందరికి కూడా తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు వాళ్ళు అందరూ కూడా మీకు ఈరోజు ఉగాది మళ్ళీ వచ్చారు. ఉగాది అంటే యుగా యు అంటే బ్రహ్మదేవుడు తెలుసా? బ్రహ్మదేవుడు బర్త్డే రోజు బ్రహ్మస్ బర్త్డే అంటే యుగ యుగాకి ఆది ఉగాది. ముఖ్యంగా ఇంతకుముందు పాశ్చాత్య దేశ వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి చూడండి, ఫైనాన్షియల్ ఇయర్ కానీ ఎడ్యుకేషన్ కానీ కాలేజెస్ కానీ ఏదైనా కూడా ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఇంతకుముందు వేరే దేశాల్లో కూడా, ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా ఏప్రిల్ జరుపుకునే ఉన్నాం. అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి క్రిస్మస్ మన జనవరి అని చెప్పి స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ న్యూ ఇయర్ అంటే ఇప్పుడే మనకు న్యూ ఇయర్ స్టార్ట్స్ ఉన్నాం. చైత్ర మాసం పంటలు కానీ ఏదైనా కూడా మనకి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఉగాది చాలా స్పెషల్ మనకి. నేను ఉగాది రోజు అందరూ కూడా మంచిగా బొబ్బట్లు వడలు చేసుకొని తినేసి రాదేమో అనుకున్నాను, కానీ వచ్చారు. చాలా సంతోషం. పండుగ అంటే శాస్త్రంలో వైదిక సంస్కృతిలో పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటే సినిమాలు చూస్తారు. అవునా? దేని జరుపుకుంటారు పండుగలు? మనం ఉన్న బిజీ లైఫ్లో మన సంస్కృతి, మన వైదిక సంస్కృతిలో కొన్ని బ్రేక్స్ తర్వాత ఉగాది, శ్రీరామనవమి, నరసింహ చతుర్దశి కొన్ని ఎందుకు వస్తాయంటే, అయ్యా ఆ రోజంతా కొద్దిగా మీ యొక్క జీవితానికి బ్రేక్ ఇచ్చి ఆ రోజు కొద్దిగా భగవంతుడి నామస్మరణ చేయండి, మీ భౌతికమైన జీవితానికి కొద్దిగా బ్రేక్ ఇవ్వండి అని చెప్పి. ఇప్పుడు హాలిడేస్ అంటే మనకి బ్రేక్ వస్తుంది కదా. ఎందుకని? కొద్దిగా కుటుంబంతో ఉండండి, ఇంట్లో ఉండండి, మళ్ళీ వచ్చి మంటే కష్టపడండి కదా.
వైదిక సంస్కృతి ఇవన్నీ బ్రేక్స్ అనమాట. ఏకాదశి ఎందుకంటే అట్లీస్ట్ ఈ బ్రేక్లోనే ఎక్కువ శ్రవణం చేయండి, కుటుంబంతో కలిసి భగవంతుడి నామస్మరణ చేయండి, భగవంతుడు వినండి అని చెప్పి మనకి పండుగలు ఇచ్చారు. కానీ మనం ఈ పండుగలు ఏం చేస్తాము? ఎక్కువ సినిమాలు చూడాలి, కుటుంబం అంతా కలిసి పెద్ద టీవీలో సినిమాలు చూడాలి. ఇక బ్రేక్ ఏమి ఉండదు, అదే భౌతిక జీవితం పరిగెత్తుతూనే ఉండాలి. వాటికి చాలా అదృష్టవంతులు వచ్చారు. నిన్న సదాశివపేటలో గీతా కోర్స్ స్టార్ట్ చేశాం. ఇలాగ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇక్కడ చిన్న సదాశివపేటకి 30,000 మంది ఉంటారు పాపులేషన్. సదాశివపేట దాంట్లో ఒక 10,000 12,000 మంది మన మిత్రులు ఉంటారు, ముస్లిమ్స్, హిందూ, క్రిస్టియన్స్. 15,000 మంది చూసుంటారు. దాంట్లో నిన్న 170 మంది వచ్చారు గీతా కోర్స్. 170 చిన్న ఊళ్ళో అన్ని గ్రామాల నుంచి వచ్చారు. అంటే ఒక గొప్పతనం ఏంటంటే ఇంకా గ్రామాల్లో మన వైదిక సంస్కృతి, మన ధర్మం కోసం చాలా మంది ఉన్నారు, అన్ని అక్కడ ప్రచారం చేయాలి. కాబట్టి మనం ఈరోజు భగవద్గీత గురించి కొంతసేపు మ్యాక్సిమం కవర్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ కవర్ చేయాలి. కీప్ వన్ బుక్, కీప్ రిసైడింగ్ వర్సెస్ టాక్ ఫస్ట్ శ్లోకం నుంచి. సో భగవద్గీత 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు. ఎవరికి ఎవరు చెప్పారు? చెప్పారు. ఇక్కడ చెప్పాడు యుద్ధంలో, కురుక్షేత్రంలో. ఫస్ట్ వర్స్ నుంచి మనం థీమ్లోకి వెళ్దాం. అందులో మాటది డిసైడ్ చేస్తుంటుంది. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవశ్చైవ ఇవ కుర్వతి సంజయ. ఎవరు ఫస్ట్ పదం భగవద్గీత లేది? ధృతరాష్ట్ర. ఎవరు ధృతరాష్ట్రుడు? ఫస్ట్ అల్లుడు. ధృత రాష్ట్రం. రాష్ట్రం అంటే తెలుసా మీకు? మనం స్టేట్ అంటాం, కానీ రాష్ట్రం అంటే సంస్కృతంలో రాజ్యం. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ వాళ్ళు రాష్ట్రం అంటారు. రాష్ట్రం అంటే స్టేట్, రాజ్యం మొత్తం. ధృతరాష్ట్ర అంటే ఎవరి రాజ్యం కానిదో ఆ రాజ్యాన్ని పట్టుకొని ఈయన పరిపాలిస్తున్నాడు. ఎవరు? ధృతరాష్ట్ర. ధృతరాష్ట్రుడు అంధుడు, కళ్ళు లేవు. అవునా? కళ్ళు భౌతికంగా లేవు, ఆయన మనసులో కూడా కళ్ళు లేవు. ఈజ్ బ్లైండ్ స్పిరిచువల్ అండ్ మెటీరియల్. అవునా? భగవద్గీత ప్రకారము మనకి 3 గుణాలు ఉన్నాయి. ఏవి చెప్పండి? సత్వ, రజో, తమో గుణాలు. భగవద్గీతలో కూడా 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ క్యారెక్టర్ ధృతరాష్ట్రుడు. ఏ గుణం ఇది? తమో గుణం. నెక్స్ట్ దుర్యోధనుడు, రజోగుణం. సత్వగుణం అర్జునుడు. ఈ 3 క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ధృతరాష్ట్రుడు అంటే తమో గుణంలో ఉన్న వ్యక్తి ఏంటంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు, అన్ని ఉన్న బాధపడుతుంటాడు. ధృతరాష్ట్రుడు ఎప్పుడు ఏడుస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే అక్కడ ధర్మక్షేత్రం, కురుక్షేత్రం ప్లేస్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు?
ఎవరేం చేస్తున్నారు? పాండవులు కౌరవులు ఏం చేస్తున్నారు? అసలు ప్రశ్న అది. అసలు అది మనం మంచిగా పెళ్ళిపోయాము, పెళ్ళికి పోయినప్పుడు పంతులు అంతా వంటలు వడ్డించారు. వడ్డిస్తే ఇంకేం చేస్తారంటే ఏం చేస్తారు? మీరు ఆడుకుంటారా? ఇది భోజనం చేస్తారా? అక్కడికి అందరూ అక్కడికి ఎందుకు వెళ్ళారు? ధర్మక్షేత్రే కురుక్షేత్రే. కురుక్షేత్రానికి ఎందుకు వెళ్ళారు వీళ్ళందరూ? యుద్ధం చేయడానికి. ధృతరాష్ట్రుడు ఏమంటున్నాడు? అక్కడ ఏం చేస్తున్నాడు? ప్రశ్నే తప్పు. అవునా? ప్రశ్నే తప్పు. ఎందుకు తప్పు? అసలు ఏదైనా మంచి కార్యం చేసామనుకో, ఏదైనా మంచి వాళ్ళని పిలిచి ఇనాగ్రేషన్ చేస్తాము, మంచి ముహూర్తం అంతా. ఈ భగవద్గీత స్టార్టింగ్ పదే, ఫస్ట్ పదమే ఏంది? ధృతరాష్ట్ర ఉవాచ. స్టార్టింగ్ కూడా మనం ఎవరన్నా పిలుస్తాం, ఎవరన్నా మంచి వాళ్ళని పిలిచి ఏదైనా మంచి కార్యం చేస్తాం. కృష్ణుడు భగవద్గీత చెప్తే ఎవరు భగవద్గీతలు హీరో? కృష్ణుడు కదా. హీరో పదం రాదు అసలు. ఫస్ట్ చాప్టర్ భగవద్గీత కృష్ణుడు మాట్లాడు సైలెంట్. 46 శ్లోకాలు ఉన్నాయి ఫస్ట్ చాప్టర్లో. కృష్ణుడు ఏం మాట్లాడుతాడు? వింటుంటాడు, చూస్తుంటాడు. చూడండి, ఇక్కడ ఫస్ట్ కస్టమర్ ఎవరు భగవద్గీతకి? ధృతరాష్ట్రుడు. భక్తుడయ్యాడా? కాలేదు. భగవద్గీత అంతా విన్నాడు. ఎవరు విన్నారు? విన్నాడు. కానీ భక్తుడయ్యాడా? కాలేదు. ఎంతో మంది ప్రచారం చేస్తుంటాము, అందరూ భక్తులు అవుతారా? కాదు. అందుకే మన ధర్మాన్ని ప్రచారం చేసేటప్పుడు మన ధర్మం ప్రచారం చేయడం, భక్తులు అవ్వడం అవ్వకపోవడం మన చేతుల్లో లేదు. ఫస్ట్ విన్న వ్యక్తి భగవద్గీత భక్తుడు కాలేదయ్యా. అంతేనా? ధృతరాష్ట్ర ఉవాచ. తర్వాత ఏమైంది? ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఇక్కడ అక్కడ ఏం చేస్తున్నారు? ఎవరు ఏం చేస్తున్నారు? పాండవులు కౌరవులు ఏం చేస్తారు? ఎందుకంటే మన ధృతరాష్ట్రుడికి డౌట్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళారు యుద్ధం చేయడానికి? కురుక్షేత్రం. ఏ దుబాయ్లోనో లేకపోతే హైదరాబాద్ యుద్ధం చేసామనుకో, ఖచ్చితంగా కౌరవులు గెలిచింటారు. ఎందుకు తెలుసా? ఎన్ని అక్షోజలు ఉన్నారు కౌరవులకి? 11, పాండవులకి 7. అంటే క్రికెట్ మ్యాచ్ అనుకోండి, ఒక టీంకి ఎంతమంది ఉంటారు? 11 మంది. ఈ పక్క 11 మంది, ఆ పక్క 11 మంది. మ్యాచ్ స్టార్టింగ్ లోనే ఒక టీంకి 11 మంది, ఒక టీంకి 7 మంది. ఎవరు గెలుస్తారు? అంతే కదా. కానీ ఇక్కడ ఎవరు గెలిచారు? ఇప్పుడు ధృతరాష్ట్రుడికి డౌట్ వచ్చింది, ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని. ఎందుకంటే ఆ కురుక్షేత్రం ధర్మక్షేత్రం కదా, అక్కడ పోయి నా కొడుకులు ఏమైనా మనసు మార్చుకొని యుద్ధం మానేశారా అని భయపడుతున్నాడు. ఎవరు? కాబట్టి అంటే ఈ తమో గుణంలో ఉండే వాళ్ళు ధృతరాష్ట్రుడు ఎప్పుడు బాధపడుతుంటాడు. చిన్నప్పుడు టీచర్ చెప్పేవాడు, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారంటే, ఫస్ట్ సెల్ఫ్ డబ్బా. ఇద్దరు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? మన గురించి మరి చెప్తుంటారు. నా కొడుకు అమెరికాలో ఉన్నాడు, నా కోడలు డాక్టరు, అంతేనా? ఇంకోరు ఏం చెప్పుకుంటారు? పర డబ్బా, వాడి గురించి చెప్పుకుంటారు డబ్బా. ఇంకో డబ్బా అయితే పరస్పర డబ్బా. ఈ 3 డబ్బాలు కొట్టుకుంటారు. అంతేనా? ఇదే డిస్కషన్. అంటే ఎప్పుడైతే తమోగుణంలో ఉంటారో వాళ్ళ సెల్ఫ్ డబ్బా, రజోగుణంలో పరస్పర డబ్బా. దీనివల్ల ఏమి ఉపయోగం లేదు. అప్పుడు డిసైడ్ సెకండ్ వర్స్.
సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇప్పుడు దుర్యోధనుడు నెక్స్ట్ 12 వర్షాలు దుర్యోధనుడు మాట్లాడుతున్నాడు. దుర్యోధనుడు రాజ్యం చూపిస్తున్నాడు. ఎవరు ఇక్కడ ఎవరు ఉన్నారు, అక్కడ ఎవరు ఉన్నారు, ఈ పక్క ఎంతమంది ఉన్నారు, ఆ పక్క ఎంతమంది ఉన్నారు, అందరి పేరు చదువుతాడు. అంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు చెప్తున్నాడు. మామూలుగా పని చేయించుకోవాలంటే 2 రకాలు ఉంటాయి. ఒకరు ఇన్స్పిరేషన్ చేయించుకుంటారు, ఇంకొకరు ఏం చేయించుకుంటారు, అధికారంతో చేయించుకుంటారు. దుర్యోధనుడు నేను కింగ్, ఐఎమ్ కింగ్ అని దౌర్జన్యం యుద్ధం చేపిస్తున్నాడు. అవునా? ఇప్పుడు అందరిని చూపిస్తున్నాడు. ఎవరంటే అటుపక్క ఎవరున్నారు, ఇటుపక్క ఎవరున్నారు. నెక్స్ట్ మాత్రం పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చము యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఇక్కడ చూడండి దుర్యోధన గురించి గొప్పతనం. ఇక్కడ ఎవరు ద్రుపడు? ద్రుపదుడు ఎవరు? ఎవరు ద్రుపడు? ఎవరు చూడండి ద్రుపదుడు ఎందుకున్నారు ఇక్కడ? ద్రోణాచార్యుడు చంపడానికి పుట్టినవాడు ద్రుపడు. అవునా? చూడు ఇక్కడ దుర్యోధన ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ ఎవరున్నారు? శిష్యుడు ఉన్నాడు. ఎవరు ఎందుకు పుట్టాడు? ఆయన నిన్ను చంపడానికి పుట్టాడు. చెప్పండి ఇక్కడ పేర్లు. ఫస్ట్ పేరు ఎత్తాడు. ఎవరి పేరు? ద్రుపదుడు ఉన్నాడు. అంటే ఇట్లా పించింగ్ అంటారు అనమాట. దాన్ని తెలుగులో ఏమంటారు? తడపడతారు, గిల్లడం అంటే నొప్పించి మాట్లాడటం అనమాట. ఈ యొక్క రజోగుణం ఉన్న వ్యక్తి యొక్క గుణాలు అనమాట. అంటే ఒకరి వ్యక్తితో డైరెక్ట్ గా మాట్లాడడం లేదు, ఇండైరెక్ట్ చెప్తున్నాడు. నీ పని అయిపోయింది, ఆ రోజు చంపేసి ఉండొచ్చు కదా, డోర్ వదిలేమో, వాడు పుట్టాడు, నీకోసం పుట్టాడు, నేను చంపడానికి వచ్చాడు అని చెప్పి ద్రౌపది గురించి చెప్తున్నాను. నెక్స్ట్ మొదలు అత్ర శూరా మహేశ్వాస భీమార్జునా సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. వెరీ గుడ్. దుర్యోధనుడికి ఇద్దరు అంటే చాలా భయం. ఎవరెవరు? భీముడు, అర్జునుడు. అందుకనే వీళ్ళిద్దరంటే చాలా భయం. ఫస్ట్ ఏం చెప్తాడంటే అటుపక్క ఎవరున్నారు? భీష్ముడు ఉన్నాడు. ఇటుపక్క ఎవరున్నారు? ఇటుపక్క భీష్ముడు ఉన్నాడు, అటుపక్క ఎవరున్నాడు? భీముడు ఉన్నాడు. ఫస్ట్ అర్జునుడిని భీముని గుర్తుపెట్టుకుంటున్నాడు మైండ్ లో. ఫస్ట్ అర్జునుడు భీముడే గుర్తున్నాడు అని. నెక్స్ట్ మొదలు దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. వీళ్ళందరి గురించి గుర్తు చేస్తున్నాడు. అటుపక్క ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 11 మందిని, అటుపక్క 7 మందిని గుర్తు చేస్తున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. అటుపక్క ఎంతమంది నుంచి అందరిని చెప్పలేదు, 7 మంది చెప్పాడు. ఏడుస్తే 7 మంది అంటారు కదా. అంటే అంటే ఆయనకి అన్ని ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళకి ఎదుటి వాళ్ళ నుంచి బాధపడతారు. దీనికి చాలా అక్షోజలు రాజ్యం ఉంది, ఇక్కడ చాలా భీష్ముడు ఉన్నాడు, చాలా వారియర్స్ ఉన్నారు. కానీ అటుపక్క ఎవరినో చూసి ఏడుస్తున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. ఇక్కడ ఇంకోటి ఏమంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడంటే
అటుపక్క వచ్చేసి ఇటుపక్క వచ్చేసి ఎవరున్నారు? భీష్ముడు ఉన్నాడు, ఉండాలి యాక్చువల్లీ. అటుపక్క భీముడు ఉన్నాడు. కానీ ఆయన ఏమన్నాడంటే ఇటు భీముడు ఉన్నాడు, అటు అటు భీష్మదేవుడు అని చెప్తున్నాడు. ఎందుకని? మనకి ఎవరి మీద భయం ఉంటే, ఎవరి మీద ఎక్కువ ఆలోచింటే వాళ్ళ పక్కన ఉన్నట్టు మనం ఆలోచిస్తుంటాం. అవునా? మా కామ్యంలో మాకు వ్యవసాయ క్షేత్రం ఉంది. ఇక్కడ తాడు తగిలిన రాత్రిపూట ఏమనిపిస్తుంది? అది పామా తాడా? తాడే. కానీ పాము ఇట్లా అనిపిస్తుంది. ఎందుకని? మనకు భయం కావాలి. దుర్యోధనుడికి భీముడు అంటే భయం. భీముడు ఇటుపక్క లేకున్నాడు, గుర్తు పెట్టుకుంటున్నాడు భీముడు ఇక్కడ ఉన్నాడు. నెక్స్ట్ చెప్పండి. అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్త జీవితాః నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. నెక్స్ట్. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం ఫిలమే తేషాం బలం భీమాభిరక్షితం. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు భీష్ముడికి పాండవుల యొక్క స్ట్రెంత్ గురించి చెప్తున్నాడు. భీష్మ, నువ్వు మావాడివే, కానీ నాకు తెలుసు నువ్వు మనస్ఫూర్తిగా మా కోసము యుద్ధం చేయవు. నువ్వు గొప్పవాడు మా పక్కే ఉన్నావు. కానీ భీష్ముడు ఎవరు? పాండవులకి క్లోజ్ అన్నమాట. యుద్ధం చేయకుండా స్పోర్ట్స్తో యుద్ధం చేస్తున్నాడు. భీష్ముడికి ఇరిటేషన్ చేస్తున్నాడు. ద్రోణాచార్యం చేశాడు. నెక్స్ట్ భీష్ముడి దగ్గరికి చెప్తున్నాడు, అటుపక్క భీముడు గొప్పవాడు, అలా బలశాలు ఉన్నాడు అని చెప్పి. అంటే ఈ కుటిలతో ఉన్న వ్యక్తులందరూ ఇట్లా మాట్లాడుతున్నారు. డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. మనకి ఇండైరెక్ట్ గా నొప్పి పుట్టిస్తుంటారు. చెప్తున్నాడు ఇక్కడ భీముడు చాలా గొప్పవాడు, చాలా బలశాలి, నువ్వు కూడా చాలా స్ట్రెంత్ కలిగిన వాడు, కానీ మరి ఏం చేస్తావు ఏమది పరిస్థితి అని చెప్పి ఇండైరెక్ట్ గా ఎవరు చెప్తున్నాడు? భీష్మదేవుడు చెప్తున్నాడు, నువ్వు మా పక్కే ఉన్నావు కానీ నువ్వు మరి ఈ పరిస్థితి ఈ పక్కలో ఆ పక్కలో తెలియదు అని చెప్పి ఆయన్ని కొంచెం ప్రొవోక్ చేస్తున్నాడు. ప్రొవోకింగ్ గా మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు. నెక్స్ట్. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అందరూ చెప్తున్నాడు, మీరు భీష్ముడే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ, వీళ్ళందరినీ పొగిడాడు. కొంతమంది మిగతా వాళ్ళందరూ పొగడాలి కదా వాళ్ళ పక్క, మీరు కూడా మంచి యోధులే, భీష్మదేవుడు సపోర్ట్ చేయండి మీరందరూ కూడా, మీరు నా పక్కున్నారు. కానీ అదే కృష్ణుడు వైపు ఉంటే ఖచ్చితంగా విజయం వస్తుంది, నా పక్కంటే ఖచ్చితంగా చచ్చిపోతారు అని చెప్తున్నాడు ఇండైరెక్ట్లీ. ఇండైరెక్ట్లీ టెల్లింగ్ ఎనీవే యూ కమ్, నా పక్క వచ్చావు, వీళ్ళందరికీ మీకు అందరికీ ఖచ్చితంగా చనిపోతారని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే అన్ని చోట్ల పెట్టాము, మీరంతా మంచి వారియర్స్, ఎవరు సపోర్ట్ చేయమన్నారు? భీష్మదేవుడు సపోర్ట్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ మంత్. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః సింహనాదం వినద్యోశ్చైశంకం దద్మౌ ప్రతాపవాన్. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. అందరూ శంఖం, ఏదైనా మంచి కార్యం చేయాలంటే శంఖం మోగిస్తారు కదా. ఇప్పుడు అందరూ కూడా కౌరవులు పాండవులు ఇద్దరు కూడా శంఖం మోగిస్తున్నారు. చాలా మంచి శంఖం ఎట్లా మోగిస్తారు చెప్పబడింది. ఎన్ని శంఖాలు ఉన్నాయి, ఆ శంఖాల పేర్లు ఏంటి, నెక్స్ట్ శ్లోకాలన్నీ చెప్తారంట. యాక్చువల్లీ ఏంటంటే ఒక పిల్లవాళ్ళకి టపాకాలు ఇచ్చామనుకో, కొంతమంది చిన్నప్పుడు కొంతమంది పిల్లకాయలు ఎట్లా టపాకాలు కాలుస్తారంటే అన్ని టపాకాయలు పేపర్లు వేసి అడ్డంటిస్తారు. ఎట్లా అవుతుంది? అన్ని పేలిపోతాయి. పక్కింటోడు పిల్లకాయలు ఏం చేస్తారు? ఒక టపాకాయ కాలుస్తుంటాడు, ఒక టపాకాయ ఒకటిదాన్ని ఒకటిదాన్ని పక్కనోడు ఏం చేస్తుంటాడు? వీడిని చూసి ఏడుస్తుంటాడు. ఎందుకని? వీడు ఎన్ని కాలేసినా అయిపోతాడు, వాడేవాడిని కాల్ చేసాడు. అవునా? అట్లనే ఇక్కడ కౌరవులు శంఖం ఊదారు.
ఫస్ట్ కౌరవ శంఖం ఊదారు. అందరూ ఒక్కసారిగా ఊగారు. దాన్ని ఏమంటారంటే రిజనెన్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారు? తెలుగు పండితులు ఎవరు లేదు. ఒకేసారి శంఖం ముగించారు అందరూ. ఇష్టమైపోతారు. తతశంకశ్చ వీర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. కౌంట్లెస్ తుములో ఉంది కదా, అంటే అన్ని శంఖాలు మోగించారు. ఎవరు? కౌరవులు. ఆ శంఖానికి మొత్తం సౌండ్ రెజనెన్స్ అంటారు. తెలుసా మీకు రెజనెన్స్ అంటే? అంటే అవి ఒక్కసారిగా మోగాయి అన్నమాట. ఏమది తెలుగు వచ్చా? అదేదో ఒక పదం ఉంది రావట్లేదు. నెక్స్ట్ తతశ్వేతైర్యైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదద్మతుః. ఇటు పక్క పాండవుల పక్కన ఎవరు శంఖం మోగించారు? ఫస్ట్ ఎవరు మోగించారు? అటుపక్క ఎవరు మోగించారు? ఫస్ట్ కౌరవుల్లో సేనాధిపతి ఎవరు? భీష్ముడు. అటుపక్క మోగిస్తే ఇటుపక్క ఎవరు మోగించాలి? ద్రుపదుడు. బికాజ్ ఈజ్ ద చీఫ్ కమాండర్. కానీ ఇక్కడ ఎవరు మోగించారు? కృష్ణుడు మోగించాడు కదా. కృష్ణుడు మోగించాడు. అక్కడ ఎవరైతే మోగిస్తారో ఈక్వల్ మోగించాలి కదా. కమాండర్ ఇన్ చీఫ్ అటుపక్క మోగిస్తే ఇటుపక్క కమాండర్ ఇన్ చీఫ్ మోగించాలి. కానీ ఇక్కడ ఎవరు మోగిస్తున్నారు? కృష్ణుడు మోగిస్తున్నారు. ఎందుకంటే అసలు ఈ భగవద్గీతలో హీరో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫస్ట్ హీరో రాగానే ఎట్లా చూపిస్తారు? అందరూ బీభత్సంగా చూపిస్తారు కదా. ఒక ఫైటింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫైటింగ్, కార్లు దిగుతాడు, స్లో మోషన్, హీరోని కాపాడుతాడు. కానీ ఇక్కడ హీరో పాపం సింపుల్ గా ఎంటర్ అయ్యాడు. ఎవరు హీరో ఇక్కడ? కృష్ణుడికి ఏం పోస్ట్ ఇచ్చారు? పాపం డ్రైవర్ పోస్ట్ ఇచ్చారు. హీరో కానీ డ్రైవర్. అంటే మరి పవన్ కళ్యాణ్ కూడా సినిమా గెలిచిపోయారు అనుకోకుండా. ఏం డ్రైవర్ తెలుసా? అంటే కృష్ణుడికి అర్జునుడు ఆ శబ్దంలో డ్రైవింగ్ కి రైట్ పో లెఫ్ట్ పో చెప్పడానికి లేదు. జీపీఎస్ ఉండదు అక్కడ. కృష్ణుడు ఈ అర్జునుడు కాలుతో పంటాడు అన్నమాట. ఈ పక్క తంటే ఇట్లా పోవాలి, ఆ పక్క తంటే ఇట్లా రావాలి. అంటే ఒక స్వయంగా కృష్ణుడు అర్జునుడి పాదాలతో తగ్గిపించుకున్నాడు. అది పోస్ట్, కృష్ణుడి పోస్ట్. ఎవరి కోసం? భక్తుల కోసం. చెన్నైలో పార్థసారథి కోవలో ఒక టెంపుల్ ఉంటుంది, చూసారా మీరు? ఆ టెంపుల్లో అర్చమూర్తులు ఉంటాయన్నమాట. ఆ విగ్రహాలకి మొహమంతా కూడా దెబ్బలు ఉంటాయన్నమాట. ఎందుకంటే కృష్ణుడు ఆ యుద్ధం చేసేటప్పుడు అన్ని బాణాలు ఎవరు తగులుతాయి? ఫస్ట్ కృష్ణుడు తగులుతాడు. అంటే అర్జునుడి కోసము భగవంతుడు డ్రైవర్ అయ్యాడు. స్టోరీ మొత్తానికి హీరో కృష్ణుడు, కానీ పోస్ట్ మాత్రం డ్రైవర్ పోస్ట్. భక్తుల కోసం భగవంతుడు ఏ కార్యం చేయడానికి సిద్ధమవుతాడు. ఫస్ట్ ఎవరు మోగించారు? నెక్స్ట్ చేద్దాం. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయః పౌండ్రౌ దత్తో మహాశంఖం భీమకర్మా వృకోదరః. వెరీ గుడ్. పాంచజన్య కృష్ణుడి యొక్క కాన్షియల్ పేరేంటి? పాంచజన్య. అంటే ఫస్ట్ కృష్ణుడు మోగించాడు, తర్వాత అందరూ స్టార్ట్ చేశారు ఒక్కొక్కరే. వీడు రెండో రకం పిల్లలు అన్నమాట. ఒక్కొక్కటే తప్పగా కలుస్తున్నారు. అంటే కృష్ణుడి కోసం సిద్ధం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. దే ఆర్ ఫాలోయింగ్ కృష్ణస్ ఫుట్ స్టెప్స్. దట్స్ ద రీజన్ దే ఆర్ సక్సెస్ఫుల్. అంటే సీక్వెన్షియల్ మోగిస్తున్నారు అందరూ కూడా. ఫస్ట్ ఎవరు మోగించారు? కృష్ణుడు మోగించాడు. నెక్స్ట్ దేవదత్త. అంటే అర్జునుడు యుద్ధం చేస్తే దేవతలు హర్షిస్తున్నారు. దేవతలు ఆర్ వాచింగ్ ఫైటింగ్, దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ.
That's the reason the conch shell of Arjuna is called Devadatta. నెక్స్ట్ ఇంకోటి ఏది ఇక్కడ భీముడు. భీముడు యొక్క పేరు దీని పేరేంటి? పౌండ్రం. భీముడి యొక్క దీని పేరు పౌండ్రం అనమాట. ఎంత పెద్దదంటే భీముడి యొక్క ఇది చాలా పెద్దగా ఉంటుందంట. భీముడి యొక్క కాన్షల్, ఆయన యొక్క శంఖము చాలా పెద్దగా ఉంటుంది. పౌండరీ దాని పేరు. ఎందుకంటే అన్నిటికంటే శక్తిశాలి, అందరికంటే శక్తిశాలి భీముడు అంటారు. కానీ అర్జునుడికి శక్తి ఉంది, కళలు ఉన్నాయి. అర్జునుడికి ఈజ్ వెరీ ఫైటర్, అన్ని గుణాలు ఉన్నాయి. కానీ ఆయన ఇంకొకటి ఏంటంటే హీ నోస్ ఆల్ ఆర్ట్స్. అంటే ఆర్ట్స్ అంటే కళలు. అందుకని ఒక రోజు భీముడు అనుకున్నాడు అంట, ఏంటప్ప అందరూ అర్జునుడే పొగుడుతాడు, కొన్ని పొగడు. ఇప్పుడు సంగీతం ప్రాక్టీస్ చేస్తాడు. ఎవరు? భీముడు. సంగీతం ప్రాక్టీస్ చేస్తుంటే రాజ్యంలో అందరికీ చెడు అంతా వస్తారు. అందరూ పిలిచారంట. ఎవరు పిలిచిన కోపం కాదు భీముడికి. భీముడి కోపం వస్తే అక్కడ ఎవరు ఉండదు. అప్పుడు ద్రౌపది పిలిచి, భార్య కదా, భార్య చెట్టు కోపడు కదా, పిలిచి ఏమవుతుందంటే, ఆయన భక్తి చేసేటప్పుడు కానీ సంగీతం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏకాంతంలో ఉంటే సాధన బాగవుతుంది. ఇప్పుడు భీముడు అడవికి వెళ్ళాడు. ఒక పెద్ద సొరంగంకి వెళ్ళి గుహ వెళ్ళి అక్కడ సంగీతం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎవరు? భీముడు. ప్రాక్టీస్ చేస్తుంటే రోజుకి ప్రతిరోజు పొద్దున ఒక శాఖలు వాడు చూసుకొని వెళ్తున్నాడు. ప్రతిరోజు చూస్తున్నాడంట, సంగీతం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు, చూసుకొని వెళ్ళిపోతున్నాడు. వచ్చాడంట రోజు ఈ భీముడు చూశాడంట, శాఖలో చూసి ఎదురు చూసి వెళ్ళిపోతున్నావు అంటే, ఏం సార్ పొద్దున వస్తే నాకు గాలి కట్టేస్తే సాయంకాలం కనపడడం లేదండి. ఈయన ప్రాక్టీస్ కి గాలి దూరంగా పరిగి వెళ్ళిపోయారు అని మీకు చెప్తే కోపగిస్తారు. అందుకే చూసుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. అంటే భీముడు బలశాలి, కానీ భగవంతుడి సేవలో బలాన్ని ఉపయోగించాడు. ఇంకా ఒకసారి దుర్యోధను పిలిచాడు. దుర్యోధను మన యుధిష్ఠుడు పిలిచి, అర్జెంట్ పనుంది, కృష్ణుని పిలుచుకోరా అని చెప్పాడు. పిలుచుకోరా అని చెప్తే భీముడు అన్నాడంట, ఇప్పుడే పొద్దునైంది, కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తాను స్వామి, మధ్యలో ఆగలేదు, కష్టం అనుకున్నాడు. సరే బ్రేక్ఫాస్ట్ వాడు బ్రంచ్ లాగా చేశాడు. బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ కలిపి తినేసాడు. తినగానే ఏమవుతుంది, నిద్ర వచ్చింది. కొద్దిసేపు నిద్రపోయిపోతానని చెప్పి అడుగున్నాడు. పడుకోగానే ఏమైంది, సాయంకాలం అయిపోయింది. యుధిష్ఠుడు మాట వచ్చాడు, ఎక్కడయ్యా నీ కృష్ణుడు పిలుచుకొని రమ్మన్నా కదా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటే, చూడు ఇప్పుడు చాలా బాధపడ్డాడంట. ఎవరు? భీముడు. నాకు ఏమి చేత కాదు, ఎంత ఒళ్ళుపోయి ఉన్నాను అని ఏడ్చాడు. ఏడిస్తే వచ్చి తలెత్తాడు కృష్ణుడు. అదేం స్వామి, నేను వచ్చి పిలవలేదు, ఎట్లా వచ్చేసావు? నువ్వు ఏడ్చావు కదా నా కోసం, నేను వచ్చేసాను. భగవంతుడికి మన స్కిల్స్ అక్కర్లేదు. అబ్బా నాకు ఇది వచ్చు, నాకు ఈ కళ వచ్చు, ఆ కళ వచ్చు, అది కాదు భగవంతుడు చూసేది. భగవంతుడు ఏం చూస్తాడంటే ప్రేమతో పిలిచడం చూస్తాడు. అందుకే ద్రౌపది చూడండి చాలా కష్టపడింది ఆ యొక్క చీరను పట్టుకోవడానికి. అంటే ఆ శక్తులతో ఉపయోగించింది. కృష్ణుడు రాలా. ఎప్పుడు వచ్చాడు కృష్ణుడు? ఎప్పుడు చేతులు పైకెత్తిందో నాకు ఎవ్వరు లేదు అప్పుడు వచ్చాడు. ఇది ప్రభుత్వాలు ఏం చెప్తారంటే, మనం జపం చేసేటప్పుడు ఒక పిల్లవాడు తల్లి కోసం ఏడుస్తూ జపం చేస్తాడు, అలాంటి జపం చేయాలి.
జపం ఏమన్నా పొద్దుకి అయిపోయింది బలా హనుమాన్ పొద్దున్నే 2 ఫోన్లు చూశాను, ఫేస్బుక్ పోస్ట్ చేశాను, వాట్సాప్ మెసేజ్ చేశాను. అలాంటి జపం చేసి కృష్ణుడు రాడు. ఎన్ని జన్మలు చేసినా కూడా మనలో మార్పు ఉంటుంది. ప్రభుపాదులు ఏం చెప్తాడు? యు షుడ్ ట్రై లైక్ ఎ స్మాల్ చైల్డ్ ఫర్ హిస్ మదర్. అలాంటి జపం చేస్తే భగవంతుడు మనకి దగ్గర అవుతాడు. మెర్సీ. అందుకే రూమ్ లో దేవుడు ఏడుస్తున్నాడు, కానీ ఎవరు వచ్చారు? కృష్ణుడు వచ్చాడు. అందుకనే పౌండ్రం అంటే వెరీ బిగ్. ఇంత పెద్ద శంఖాన్ని ఊదాడు ఎవరు? దేవుడు. వెరీ గుడ్. నెక్స్ట్. అనంత విజయం రాజా కుంతి పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణి పుష్పకౌ కాశ్చశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టదుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే సౌభద్రశ్చ మహాబాహుః శంకందర్ముః పృథక్ పృథక్. యుధిష్ఠుడు కాన్సల్ పేరు ఏంటి? అనంత విజయ. గుర్తుపెట్టాలి. ఎందుకంటే ఎక్కడైతే యుధిష్ఠుడు ఉంటాడో ఒక విజయం ఉంటుంది. వేరెవర్ యుధిష్ఠుడు ఇస్తే తెలిసే సక్సెస్. ఎందుకంటే ధర్మం వైపు అంటారు. ధర్మాన్ని అనుసరించేవాడు యుధిష్ఠుడు. ఆయన ఎక్కడున్నా కూడా ధర్మం ఉంటుంది. అందుకే ఆయన కాన్సల్ పేరు ఏంటి? అనంత విజయ. ఇంకెవరు? సహదేవుడు ఏం ముగించాడంట? సుఘోష. సుఘోష అంటే ఏంటంటే ఈ యొక్క సహదేవుడు, ఎవరు మన పేరేది? నకులుడు, సహదేవుడు. వాళ్ళు ఎవరు అడిగారు అనమాట, పాండవులు ఎంతమంది ఉన్నారు, ఈ పేరు చెప్పండి. రోజు పాండవుల పేరు చెప్పండి. ఎవరు ఇక్కడ నోటిసే పాండవస్? వెరీ గుడ్. నేను అడిగితే ఏం చెప్పాడంటే యుధిష్ఠుడు, అర్జునుడు, భీముడు, లవకుశుడు. దౌర్భాగ్యం అన్నమాట. పంచపాండవుల పేరు కూడా చాలా తెలియదు అన్నమాట. సహదేవుడు చెప్పండి. ఈజ్ వెరీ స్వీట్ ఇన్ ఆర్ట్స్. మంచి మ్యూజిషియన్స్ వాళ్ళందరూ ఉంటారు. మంచి సంగీత వాద్యకారులు అందరూ వాళ్ళు. అందుకే వాళ్ళకి సుఘోష, వెరీ స్వీట్. వాళ్ళ ఆ ఫంక్షన్ మొదలు చాలా స్వీట్ గా ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ఫంక్షన్స్ ముగించారు ఒక్కరే. నెక్స్ట్ మొదటి సఘోషోదాత్త రాష్ట్రాణం హృదయాని విధారయత్ నభశ్చ పృథ్వీం చైవ తుములోభ్యనునాదయన్. ఎవరు భయపడుతున్నారు ఇక్కడ? ధృతరాష్ట్ర. కౌరవులు భయపడుతున్నారు. ఏం భయపడుతున్నారు? అక్కడ కాన్షల్ మోగింది, గుండెల ధర మోగింది. ఎందుకని? మనం ఓడిపోతాము ఫిక్స్ అయిపోయారు. అంటే చూడండి, మనం ఎప్పుడైతే ధర్మం వైపు ఉంటామో మనం భయం ఉండదు. ఎప్పుడైతే అధర్మం చేస్తామో ఎప్పుడు భయపడుతూనే ఉంటాం. భయం అనేది ఎప్పుడు వస్తుంది మనకు? ఇంకా ఇంకా మనకి ఏదైనా వస్తువు వచ్చింది, ఆ వస్తువు మీద మనకు నమ్మకారం ఉంది, ఆ వస్తువు మన దగ్గర ఉంటుందో ఉండదో భయం. అంటే మీ డెవలప్ అటాచ్మెంట్ టు ఏమన్నా ఎలిమెంట్, అది పోకూడదు, అలాగే ఉండాలి. ఇప్పుడు పొలిటీషియన్ గెలుస్తాడు, ఒక ఎలక్షన్ గెలుస్తాడు, ఏమనుకుంటాడు? ఎప్పుడైనా అదే స్థలంలో ఉండాలి, భయపడుతూనే ఉంటాడు. అవునా? అంటే చాలా మంది డబ్బు వస్తుంది, ధనికులు అవుతారు చాలా మంది. ఆ డబ్బు మన దగ్గర ఎప్పుడు ఉండాలి. డబ్బు పోతే మనకు పరువు పోతున్న భయం. అంటే ఏదైనా మనకు వచ్చినా కూడా దాన్ని స్థిరంగా ఉండాలని భయపడుతూ ఉంటాం. అవునా? ఏదైనా పొలిటీషియన్స్ అయినా, డబ్బు అయినా,
ఏదైనా వస్తువు అయినా కూడా. అంటే అందుకే చాలా మందికి నిద్ర రావాలి, ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు. ఆ డబ్బు ఎక్కువ భయం రాకపోతే. అందుకనే భయం అంటే ఎప్పుడు వస్తుందంటే మనకి దాని మీద మమకారం ఎక్కువైనప్పుడు, చాలా అటాచ్మెంట్ ఉన్నప్పుడు. అవునా? ఎప్పుడైతే మన అటాచ్మెంట్ కృష్ణుడు వైపు ఉంటుందో భయం అనేది ఉంటుంది. డిటాచ్ ఫ్రమ్ దిస్ ఎలిమెంట్స్, ఏదైనా వస్తువు మీద డిటాచ్మెంట్ ఉంది, ఓన్లీ కృష్ణుడితో అటాచ్మెంట్ ఉంది, మనకి డిటాచ్మెంట్ వస్తుంది, అప్పుడే భయం పోతుంది. లేకపోతే మనిషి భయపడుతూనే ఉంటుంది. ఇక్కడ ఏం భయం వీళ్ళకి? ఎందుకు వచ్చారు వీళ్ళంతా? కౌరవులు పాండవులు ఎందుకు వచ్చారు? ఎంతమంది వచ్చారు? కౌరవులు పక్కన చెప్తున్నాడు ఇక్కడ, భీష్మదేవుడి నుంచి 5 generations వచ్చారు. 5 generations వాళ్ళు వచ్చారు కౌరవులు వాళ్ళు. ఇక్కడ ఎంతమంది జనరేషన్స్? మన అత్త, మన కోడలు, అంతే. అక్కడ తాత నుంచి ముని మనవడి వరకు వచ్చారు, అంతమంది ఉన్నారు. ఎందుకు వచ్చారు వాళ్ళందరూ? చంపుకోవడానికి, నృత్యం చేయడానికి కాదు, అందరూ చంపుకోవడానికి. మనం ఎన్ని జనరేషన్స్ ఉంటాం మన ఇంట్లో? హమ్దో హమారేదో, టూ అనేది వద్దు, చాలా కష్టం. 5 generations వాళ్ళు ఉన్నారు. మన ఫోటోలు చూస్తుంటామా ఇంట్లో? ఎంతమంది ఉంటారు? ఫోటోస్ ఉన్నాయా? మ్యాక్సిమం ఉంటే 2 generations, ఇంకా ఎక్కువ ఉంటే 3 generations. మనవాడు పుట్టగానే, మునిమడు పుట్టగానే ఏం చేస్తారు? మా ఇంట్లో ఏం చేస్తారంటే అది బంగారు పూలతో ఆమెను అభిషేకం చేస్తారు. తెలుసు మునిమనవాడు పుట్టగానే. దట్ ఈస్ వెరీ మ్యాక్సిమం. ఇక్కడ ఏంటంటే ముత్తాత నుంచి మునిమనవాడు వరకు ఉన్నారు, అంత కంబైన్ ఫ్యామిలీ. అది ఎందుకు వచ్చారు? చంపుకుంటారు. ఇది భౌతిక జీవితం. అంటే ఎక్కడైతే అన్ని జనరేషన్స్ ఉన్నా కూడా అసలు కలియుగంలో అన్ని జనరేషన్స్ కలిసి ఉండడం చాలా కష్టం. ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారంటే మనకు నచ్చదు. అన్ని పిల్లలకి స్టోరీస్ చెప్పేవాళ్ళు స్మార్ట్ ఫోన్ తీసుకున్నారు, స్క్రీన్ టైం, ఎందుకంటే పెద్దవాళ్ళు లేరు కాబట్టి. సో అందుకనే నెక్స్ట్ అవుతుంది. अथ व्यवस्थितान् दृष्ट्वा दार्ढ्यराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते. ఎవరంటారు ఇక్కడ? కపిధ్వజుడు. ఎవరు ఇక్కడ? హనుమాన్ ఎంటరాడు. ఎక్కడున్నాం మనం? ఏ యుగంలో ఉన్నాం? మహాభారతం ఏ యుగంలో జరిగింది? హనుమంతుడు ఇక్కడికి వచ్చేసాడు. స్టోరీ మీకు అందరూ తెలుసు కదా. భీముడు వెళ్ళాడంట, వెళ్ళి హనుమంతుడు ఉన్నాడంట. ఎక్కడ? భీముడు యొక్క ఆయన యొక్క స్పోకర్ జరపడానికి ప్రయత్నం చేశాడంట, కానీ జరపలేకపోయాడు. ఎందుకంటే ఎవరు? హనుమంతుడు ఎవడు? వాయుపుత్రుడు. భీముడు ఎవరు? వాయుపుత్రుడు. ఇద్దరికి తండ్రి ఒకడే. అందుకనే హనుమంతుడు ఇక్కడికి వచ్చి, యాక్చువల్ రామాయణంలో ఎవరు హీరో? రాముడైనా అన్ని చేసింది ఎవరు? హనుమంతుడే. మొత్తం యుద్ధం చేసిన హనుమంతుడే, రాయబారం చేసిన హనుమంతుడే, రాజ్యంలో రామ దర్బార్లో ఉంటుంది హనుమంతుడే. అంటే విరాట్ కోహ్లీ లాంటి వాడు. కానీ ఇక్కడ మహాభారతంలో హనుమంతుడికి ఏ పోస్ట్ ఇచ్చారు? ఓపెనింగ్ పోస్ట్ కాదు, 12th మ్యాన్. అంటే మ్యాచ్ లో ఉన్నాడు, కానీ 12th మ్యాన్ అని తెలుసు క్రికెట్ లో. ఎక్స్ట్రా ప్లేయర్. క్రికెట్ మ్యాచ్ లో ఉన్నాడు, కానీ 12th మ్యాన్ ఆడలేడు. ఎక్కడున్నాడు అంట? ఫ్లాగ్ పడ్డాడు. అందుకనే మనం ఎంత సేవ చేసాం ముఖ్యం కాదు, సేవ దొరికినది ముఖ్యం.
ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ముందు మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరు? ఈ మ్యాచ్ లో ఎక్స్ట్రా ప్లేయర్. మనం అనుకుంటాం ప్రభుజీ అన్ని సేవలు చేస్తున్నారు కదా, నాకు ఇంత చిన్న సేవ ఎందుకు ఇచ్చారు? డజంట్ మ్యాటర్. మ్యాచ్ లో ఇంపార్టెంట్ అంటే ఫలితమైన పర్వాలేదు. ఏమి ఇచ్చాడు సేవ హనుమంతుడికి ఇక్కడ? పబ్లిక్ రోజులు ఏం చేస్తారు తెలుసా మీకు? భీముడు అరిస్తే భీముడు పారిపోయారు కదా, భీముడు దాన్ని అరిస్తే కౌరవులు వేరే చనిపోవాలి. అంత శక్తివంతుడు భీముడు. ఎప్పుడైతే భీముడు అరుస్తాడో ఆ పైన ఫ్లాగ్ నుంచి హనుమంతుడు కూడా అరుస్తున్నాడు. ఇద్దరు కలిసి అరిస్తే ఇంకా 10,000 చనిపోవాలి. అంటే హనుమంతుడి పోస్ట్ ఏంటంటే అరవడం. అంటే యుద్ధం చేసే వ్యక్తి ఆయన, శక్తివంతుడు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ముందు మ్యాచ్. కానీ బౌలింగ్ లేదు, బ్యాట్స్మెన్ లేదు, ఏం లేదు. అటు ఆడియన్స్ లో కూర్చొని అరవాల. కానీ ఈస్ డూయింగ్ సర్వీస్. వాట్ పోస్ట్, వాట్ పొజిషన్. మన పోస్ట్ అంటే మన ఫ్రంట్ లో ఉన్నాం, సేవ చేస్తున్నాం అంటే అందరూ తెలియాలి. కానీ ఇక్కడ హనుమంతుడు ఎవరు తెలియదు. దట్ ఈస్ హంబుల్నెస్ ఆఫ్ హనుమాన్. ఎంత సేవలు చూపించుకోవడం కాదు, ఎవరైనా సేవ చేసి హెల్ప్ చేస్తున్నాడు. సంబడి డూయింగ్ సర్వీస్, హనుమాన్ ఈస్ బిహైండ్ అండ్ హెల్పింగ్ ఎవ్రీబడి. మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఒంటి వ్యక్తి బ్యాక్గ్రౌండ్ సేవ చేస్తున్నాడు, ఆడియన్స్ వచ్చి తప్పని కొట్టినాడు కదా. అందుకనే we should learn from Hanuman how to do service. మనకి ఏ సేవ ఇచ్చినా చేయాలి. క్లాస్ చెప్పమని క్లాస్ చెప్పాలి, బాత్రూమ్ వెళ్ళమంటే బాత్రూమ్ వెళ్ళాలి. ఇది సేవ. ఎంత సేవ చేశాము, ఎంతమంది కనపడ్డామని ముఖ్యం కాదు. హౌ మచ్ విజిబిలిటీ హ్యావ్ ఇట్ డజంట్ మ్యాటర్. బట్ క్రిస్మస్ ఇస్ హౌ మచ్ సర్వీస్ యూ హావ్ డన్. అందుకనే భక్తి సిద్ధాంత ఠాకూర్ సేస్ we should not be enthusiastic to see Krishna. భగవంతుడు చూడడానికి మనం ఎక్కువ ప్రయాసపడకూడదు. మనం చేసే సేవ బట్టి భగవంతుడు మనం చూడాలి. తప్పించుడు ఎక్కడున్నాడు? ఫ్లాగ్ హనుమాన్ ఉన్నాడు. ఏం చేస్తాడు హనుమాను? అరుస్తున్నాడు. ఎప్పుడు అరుస్తాడంటే ఎప్పుడైతే దేవుడు అరుస్తాడు ఎవరు తెలియదు, దేవుడు అరుస్తా అనుకుంటాడు. అంటే ఒకరు సేవ చేస్తుంటే వాళ్ళకి హెల్ప్ చేయడం చాలా ముఖ్యం. మనం చేయనక్కర్లా, వాళ్ళకి సేవ చేస్తే చాలా కొద్దిగా. ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళకి కొద్దిపాటి మనం సేవ చేస్తే అదేమవుతుంది? డబ్బులు అవుతుంది. అంటే మనం కొద్దిపాటి సేవ హెల్ప్ చేస్తున్నాము, కానీ అక్కడ ఎంత హెల్ప్ అయింది? దేవుడికి చాలా గొప్ప హెల్ప్ అయింది. నెక్స్ట్ अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे. మన అర్జునుడు ఎంటర్ సీన్ అర్జునుడు భగవద్గీత మొత్తానికి కాన్ఫిడెంట్ గా మాట్లాడిన శ్లోకం ఇదే. అర్జునుడు ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. అర్జునుడు ఏం చెప్పాడు ఇక్కడ? రథాన్ని మధ్యలో తీసుకెళ్ళమని చెప్పాడు. ఎవరు చెప్పాడు? కృష్ణుడికి. నెక్స్ట్ రౌండ్ మాట్లాడు. योत्समानानवेक्षेऽहं ये तत्र समागताः दात्रराष्ट्रदुर्बुद्धेर्युद्धे प्रियचिकीर्षवः. ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే అందరినీ చూడాలి అంటున్నాడు. రోజు చూస్తున్నాడు కదా, కౌరవులు పాండవులు ప్రతిరోజు చూస్తున్నాడు. ధృతరాష్ట్రుడు చూశాడు, అందరిని చూశాడు. కానీ అందరినీ చూడాలి అని చెప్తున్నాడు. ఎవరు? అర్జునుడు. ఎందుకంటున్నాడు ఈ మాట? ఆల్రెడీ హీ నోస్. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ తెలుసు కదా. అర్జునుడికి కొత్తవాడు ఏమన్నా, అందరూ బంధువులే,
అందరూ తెలిసిన వాళ్ళే, కానీ నేను చూడాలి అంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి జ్ఞానము 3 రకాలుగా ఉంటాం. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, ఒకటి అనుమాన ప్రమాణం, ఒకటి శబ్ద ప్రమాణం. మనం దేన్ని చూస్తే నమ్మామనుకోండి, మన సంకరానికి పోతాం. వాట్ ఎవర్ యూ సీ ఇట్స్ నాట్ ట్రూ. మనం ఏది చూస్తే అది నిజం కాదు. అందుకనే చాలా మంది అనుకుంటారు అనమాట, మనము ఏదైనా చూసామనుకో, లైక్ సంథింగ్ మిరాజ్, ఎడారిలో కనబడుతుంటుంది, అది నిజం కాదు. మనం ఏం చూసా నమ్మామనుకో, అది కరెక్ట్ గా ప్రమాణం కాదు. శబ్ద ప్రమాణం అంటే గురువు, సాధువు, శాస్త్రం నుంచి విన్నదంటారు, అది నిజమైన ప్రమాణం అన్నమాట. ప్రత్యక్షంగా చూస్తేనే నమ్ముతాను అన్నాం అనుకో, దానివల్ల ఎవరు బాగుపడలేదు. ఏం చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు? నేను చూడాలి, నేను చూస్తా అంటున్నాడు. నెక్స్ట్ మాత్రం ఇక్కడ ఈ రథం తీసుకెళ్లి మధ్యలో ఆగమని చెప్తున్నాడు. ఎవరి మధ్యలో ఆపారు ఈ రథాన్ని? నెక్స్ట్ చరణం మధ్య. ఎవరి మధ్య ఈ రథాన్ని ఆపారంటే భీష్ముడు, ద్రోణాచార్యుడు మధ్య ఈ రథం ఆపారు. ఎవరి రథము? అర్జునుడికి. భీష్ముడు ఎవరు? భీష్ముడు ఎవరు? కుటుంబం, ఫ్యామిలీ. అర్జునుడికి ఎవరు? తాత. ద్రోణాచార్య ఎవరు? గురువు. మనిషి ఎక్కడ ఆగిపోయింది? రెండింటి వల్లే. ఒకటి కుటుంబము, ఒకటి చదువు. అవునా? వాళ్ళు అడుగుతుంటారు, రోజు మీరు చదువుకుంటారు కదా, ఈ హరే రామ వచ్చి తిరుగుతారేంటి? పీపుల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్. పీపుల్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్. ఇంకా అంటుంటారు, మీరు ఎంత మంచి కులంలో పుట్టారు, ఇంత పెద్ద ఫ్యామిలీలో పుట్టారు, ఈ భక్తి ఈ వయసులో ఎందుకు ప్రభు? ముస్లింలకు చేసుకోవచ్చు కదా, ముస్లింలకు జపం చేస్తున్నారా? ఎవరు చేయరు. మనిషి ఆగిపోయేది భగవంతుడు చేసేది ఈ రెండింటి వల్లే. ఒకటి చదువు, ఒకటి హై ఎడ్యుకేషన్, సెకండ్ ఈజ్ ఫ్యామిలీ. మనం చెప్పుకున్నాం రామాయణంలో కృష్ణుడికి రాముడికి 2 బెస్ట్ ఫ్రెండ్స్, 3 బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరు? సుగ్రీవుడు, గుహుడు, విభీషణుడు. గుహుడు ఎవరు? చాలా తక్కువ కుటుంబంలో పుట్టిన వ్యక్తి, అంతేనా? నావికుడు. అవునా? ఆయనతో రాముడికి స్నేహం. విభీషణుడు ఎవరు? రాక్షస కుటుంబం పుట్టినవాడు. ఆయన కుటుంబం చాలా గొప్పగా, రాక్షస కుటుంబం ఆయన. ఇంకెవరు? సుగ్రీవుడు కోటి. ఇక్కడ ఎవరు పిహెచ్డీ లేరు, ఆక్స్ఫర్డ్ లేరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేరు, కానీ రాముడికి వాళ్ళంటే ఇష్టం. మనం అనుకుంటాం పెద్ద చదువుకుంటే మనపై బాగుంది చెప్తే అందరూ వింటారు ప్రభుత్వం. అది కృష్ణుడు నచ్చదు. ఇప్పుడు అర్జునుడు స్టక్ అయిపోయాడు ఇద్దరి మధ్యలో. ఎవరి మధ్యలో? భీష్ముడు, ద్రోణాచార్య. అదే ఈ యొక్క రథాన్ని దుర్యోధనుడి మధ్య పెట్టింటే యుద్ధం అప్పుడే అయిపోయింది. కాబట్టి మన భక్తులు ముందుకు వెళ్ళడానికి 2 ఆటంకాలు ఉన్నాయి. We should not be proud of our family. We should not be proud of our money. ధనం అనేది లక్ష్మి చంచలం. ఒకరోజు ఉంటుంది, ఒకరోజు 0 అవుతుంది. అవునా? We
ట్రెండింగ్ ఎవరు అంబానీ అదాని. ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో రామలింగరాజు అని చెప్పారు సత్యం కంప్యూటర్ సార్. ఆయన ఎక్కడున్నా తెలుసా మీకు ఎవరికన్నా? ఎక్కడో తెలియదు, ఎవరికి తెలియదు. ధనం అనేది వాళ్ళ భక్తి రాదు, మంచి కుటుంబం మంచి చదువుల భక్తి రాదు. ఇవన్నీ కూడా భక్తిలో ఎదగడానికి ఆటంకాలు. అందుకనే సిస్టమాటిక్ చెప్తున్నాడు అర్జునుడు. ఎవరి మధ్య ఆపుతున్నాడు? భీష్ముడు ద్రోణాచార్యుడు రథం ఆపాడు. మొత్తం కృష్ణుడు భగవద్గీత మొత్తం ఇప్పుడు యుద్ధాన్ని పాస్ చేశారు, మరి ఎవరు క్యారెక్టర్ పని చేయట్లేదు. నెక్స్ట్ తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ సఖా శ్వశురాన్ సహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విష్ణు విషీదన్నిదమబ్రవీత్. ఇప్పుడు యాక్చువల్లీ ఎందుకు వచ్చాడు అర్జునుడు అక్కడికి? కురుక్షేత్రానికి ఎందుకు వచ్చాడు అర్జునుడు? యుద్ధం చేయడానికి. ఈజ్ అ వారియర్ కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడ మా గురువు గారు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు అది ఇప్పుడు చూస్తారు అందరూ. వీరరసంలో వచ్చాడు అర్జునుడు యుద్ధం చేయడానికి, కానీ కారణ రసానికి వచ్చేసాడు. అంటే he became compassionate by seeing all the parties. క్షత్రియుడు కదా, ధైర్యంగా ఉండాలి కదా, ఏమయ్యాడు? ఎందుకంటే అర్జునుడు సత్వగుణంలో ఉన్నాడు అన్నమాట. ఈజ్ కంపాషనేట్. దుర్యోధనుడు రజగుణంలో ఉన్నాడు, వాళ్ళకి భయం లేదు. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో భయం ఉంటుంది. నెక్స్ట్ చదవండి. అర్జున ఉవాచ దృష్ట్వైనం స్వజనం కృష్ణం యుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. సినిమాలు చూస్తారు కదా, ఏదైనా అయితే హీరోయిన్ పట్ల పడేస్తుంది, కింద పడిపోతారు. ఏదైనా వస్తువు చేతి పడిపోతుంది కదా, అవునా? అట్లా అర్జునుడు వాళ్ళందరినీ చూశాడు. నా బంధువులు ఉన్నాడు, నా గురువు ఉన్నాడు అని చెప్పి కన్ఫ్యూజన్ భయంలో చేతిలో ఉండే విల్లును పడేస్తున్నాడు. దానికి కన్ఫ్యూజ్డ్ అలా చేస్తాము. ఏదైనా ఇన్సిడెంట్ జరగదు, చేతి నుంచి వస్తూ పడిపోతుందా? అలా జరిగింది అన్నమాట. నెక్స్ట్ వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జైవ పరిదహ్యతే. అర్జున ఏం చెప్తున్నాడు? ఈస్ ట్రంబ్లింగ్, ఈస్ గెటింగ్, అంటే భయపడుతున్నాడు అన్నమాట. యుద్ధం చేయకపోవడానికి ఆయన ఈస్ గాట్ కన్ఫ్యూజ్డ్. అంటే ఇప్పుడు ఇట్లా షిఫ్ట్ అయిపోతున్నాడు వీర రసం నుంచి కారుణ్య రసం. అంటే ఫైటింగ్ స్పిరిట్ నుంచి క్షత్రియుడు ఏం చేయాలి? ఫైటింగ్ చేయాలి. ఫైటింగ్ చేయాలంటే ఆయన ధర్మం అది. అని ఏం చేస్తున్నాడు ఇక్కడ? దయగలుగుతున్నాడు. నెక్స్ట్ నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఇక్కడ కృష్ణుడు అర్జునుడు డిసైడ్ అవుతున్నాడు, నేను యుద్ధం చేయను, యుద్ధం చేయడానికి వచ్చాను కానీ ఇక్కడ యుద్ధం చేయను అని చెప్తున్నాడు. నెక్స్ట్ మొదలు నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. సో ఇక్కడ 5 రీజన్స్ చెప్తాడు అర్జునుడు నేను యుద్ధం చేయను. నెక్స్ట్ ఒకటి కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా ఏషామర్దే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తైమేవ స్థితా యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ ఆచార్యాః పితరః పుత్రాస్తథైవ చ పితామహः
मातुलाश्वशुराः पौत्राश्याल्यः सम्बन्धनस्तथा एतान्नाहन्तुमिच्छामि ज्ञतोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतोः किं नु महीकृते निहत्य दातराष्ट्रान्ना का प्रीतिः स्यात् जनार्दन. సో అర్జునుడు ఇక్కడ రివ్యూస్ చెప్తున్నాడు, యుద్ధం చేయకూడదు. ఈ పాయింట్ చెప్పి ఈరోజు క్లోజ్ చేసేస్తాను. ఉగాది కదా, ఇంట్లో బొబ్బట్లు వెయిట్ చేస్తున్నాను. అయిపోయింది, ఇందులో అలసిపోయారు. ఒక రీజన్ ఏంటంటే, నేను యుద్ధం గెలిచినా ఎవరితో ఎంజాయ్మెంట్ చేయాలి? అందరూ బంధువులు చనిపోతారు. అటుపక్క ఎవరున్నారు? మా గురువులు ఉన్నారు, వాళ్ళతో యుద్ధం చేయించా అదొకటి. ఇంకోటి, యుద్ధం చేసిన వాళ్ళతో అంత మగవాళ్ళు చనిపోతారు, ఆడవాళ్ళంతా వర్ణాశ్రమ పద్ధతి పోతుంది, ఈ యొక్క లీనేజ్ ఉంటుంది కదా, అంతా ఆగిపోతుంది. అందుకని యుద్ధం చేయడం పలు రీజన్స్ చెప్తాడు అన్నమాట. సో ఈ రీజన్స్ మనం నెక్స్ట్ వీక్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. బేసికల్ ఏంటంటే, అర్జునుడు ఒక డెసిషన్కి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం డెసిషన్కి వచ్చాడంటే, నేను యుద్ధం చేయను అని చెప్పి రీజన్స్ చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే బేసికలీ జీవితంలో అర్జునుడు చాలా గొప్ప భక్తుడు. కానీ అర్జున ఇస్ రిప్రజెంటింగ్ అస్. మనకు కూడా జీవితంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి కృష్ణుడు బాగుందని చెప్పాడు. మనం కూడా జీవితంలో డెసిషన్ తీసుకోవాలనుకోండి, చాలా కన్ఫ్యూజన్లో ఉంటాం అవునా. అర్జునుడు కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఎంటైర్ భగవద్గీత చెప్పాడు కృష్ణుడు. ఈ భగవద్గీత మన కోసం. అర్జున ఇస్ రిప్రజెంటింగ్ అస్. ఫ్యామిలీ అటాచ్మెంట్, తర్వాత అన్ని రీజన్స్ చెప్తారు, 5 రీజన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీక్. సో బేసికల్లీ మన కన్ఫ్యూజన్ లైఫ్లో పోవాలంటే మనము ఈ గురువు, సాధువు, శాస్త్రం యొక్క హెల్ప్ తీసుకోవాలి. భగవద్గీత ఇస్ మెంట్ ఫర్ అస్. చూడండి, సండే పొద్దునైతే కనీసం అంటే ఒక 10,000 మంది మన మియాపూర్ క్లాస్ హౌస్లో ఈ పుస్తకం పట్టుకొని పోతున్నారు. చూసారా లేదా? చూడలేదా? అరే, చాలా మంది మంచి కవర్ బైండింగ్ వేసుకొని, బ్లాక్ కవర్ వేసుకొని పట్టుకొని వెళ్తుంటారు. ఎంత కాన్ఫిడెంట్గా వెళ్తుంటారు. పొద్దున 4 o'clock నుంచి రాత్రి 10 గంటల వరకు. మీరు ఎక్కడొచ్చారు టెంపుల్? మీరందరూ చెయ్యి ఉప్పుకొని చేతిలో మొబైల్ ఫోన్ పెట్టుకొని చూడండి. ఆ ధర్మాన్ని అంత గౌరవంగా వాళ్ళు స్వీకరిస్తున్నారు. మన ధర్మం, మన జీవితం దీని మీద ఆధారపడింది. దీన్ని ఎంత ధైర్యంగా మనం తీసుకెళ్ళాలి, చేతిలో పట్టుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ క్లాస్ వచ్చినప్పుడు బాగుంది తీసుకురాలి. అట్లీస్ట్ నడుచుకొని వచ్చారు అడుగుతారు పక్కింటి వాళ్ళు, ఎక్కడికి పోతే ఆ బాగుంది పట్టుకొని. అది కూడా ప్రచారం అవుతుంది అవునా. మంచి వ్యాంటీ బ్యాగ్, మంచి శారీ, చేతిలో ఒక ఫోన్. మన వాళ్ళు టెంపుల్కి అట్లే వస్తాం. గుడికి వస్తే ఒక పండు, ఒక పుష్పము, చేతిలో బాగుంది పట్టుకొని రావాలి. వ్యాంటీ బ్యాగ్ అక్కర్లేదు, చేతిలో ఐఫోన్ అక్కర్లేదు. కృష్ణుడు అవన్నీ చూద్దాం. ధర్మం కాపాడవాలంటే ప్రతి ఇంట్లో గీత ఉండాలి. గీత ఉండడం కాదండి. మీరు ఎంతమంది అనుకున్నారు ఈ బాగుంది చదువుకుని ఎక్కడ వస్తున్నారు? నిజంగా చెప్పండి, చాలా మంది అనిపిస్తుంది. ఎందుకంటే మనము ఈ పరంపరలో వినట్లేదు కాబట్టి. గురువు, సాధువు చెప్పి ప్రభుపాలు వారి కామెంట్ చదవాలి. మీరు ఎన్ని శ్లోకాలు చదవాలి? మనం 35. ఇది ఒక సీన్ అనమాట. నెక్స్ట్ వేరే సీన్. ఫస్ట్ సీన్ ఏంటి మనకి చెప్పుకున్న? ఫస్ట్ సీన్ ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ సీన్ యు హావ్ సీన్ టుడే? ధృతరాష్ట్రుడు ఏడుస్తున్నాడు మనలాగా. మనం కూడా ఎప్పుడు ఏడుస్తుంటాం కదా, ఎంతో ఏడుస్తుంటాం.
కానీ ఏమంటాం, బాగున్నారు, బాగున్నామండి, చాలా బాగున్నాం, కానీ అని స్టార్ట్ చేస్తాడమ్మా. కానీ అని స్టార్ట్ చేస్తే ఎంత బాధలేదు. ఫస్ట్ పదమే బాగున్నామని చెప్తారు, కానీ అని స్టార్ట్ చేస్తే ఇంకా వాడి బాధలు, వాడి ఏడుస్తూనే ఉంటాడు. నెక్స్ట్ సీన్ ఏంది అంటే దుర్యోధనుడు 12 శ్లోకాలు దుర్యోధనుడు మొత్తం ఆర్మీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లోపల బాధపడుతూనే ఉంటాడు, కానీ బయటికి మాత్రం గంభీరంగా ఉంటాడు. అందుకే రాజా అంటాడు భగవద్గీత, నిజంగానే రాజా. ఇంకా హీ నోస్ హౌ టు ప్లే విత్ పీపుల్. దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు, అందరితో ఆడుకుంటున్నాడు, అందరినీ ఇండైరెక్ట్ గా పని చేయించుకుంటున్నాడు. ఫోర్స్ఫుల్ గా నేను రాజుగా నాకు సేవ చేయని చెప్తున్నాడు. లోపల భయం ఎవరికి, దుర్యోధనుడికి. పైకి మాత్రం గంభీరంగా నవ్వుతుంటారు. రూమ్లో పుచ్చుకొని అడిగితే కష్టాలని చెప్పేస్తారు. పైకి మాత్రం మేకపోతు గంభీరం అంటారా, అది రజోగుణం ఉన్న వ్యక్తి. నెక్స్ట్ 12 శ్లోకాస్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ సీన్ ఆఫ్ దుర్యోధనుడు. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, కాన్షియస్. అర్జునుడి కాన్షియల్ పేరేంటి నువ్వు, దేవదత్త. భీముడిది పౌండ్రం, కృష్ణుడిది పాంచజన్య, సహదేవుడిది వెరీ నైస్. ఏదో 2 విషయాలు కలెక్ట్ స్వామి ఏం చెప్పాడంటే చెప్పుకోవచ్చు, మీకు ఇంటికి పోతాను. ఎట్లా ముగించారంటే కాన్షియస్ పాండవులు సీక్వెన్షియల్. అవునా, కృష్ణుడు మోగించుకుని అందరూ మోగించారు. దర్ వెయిటింగ్ ఫర్ డైరెక్షన్ ఆఫ్ కృష్ణ. అది పాండవుల గుణం. భగవంతుడు డైరెక్షన్ లో ముందుకెళ్తున్నారు. కానీ కౌరవులు ఎలా మోగించారంట, అందరూ ఒకసారి మోగించారు. అంతే కదా, అందరూ పోటీ పడుతుంటారు జీవితంలో. ప్రతిదానికి కాంపిటీషన్, ఇంట్లో కూడా కాంపిటీషన్. ఒకరు ఎవరైనా ఫాలో అవుతారా, ఎవరెవరిని ఫాలో కాదు. ఎవరికి రాజా వాడే, అందరూ మేనేజర్లు, అందరూ బాస్లు. అందుకే భౌతిక జీవితంలో అందరూ బాస్ 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 బాస్. ఆధ్యాత్మిక జీవితంలో దాస్ 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 దాస్. ఒకరిని ఫాలో అవ్వడం అనేది ఆధ్యాత్మిక జీవితం. నేనే బాస్ అనుకున్నానంటే దే విల్ నాట్ బి హ్యాపీ. నేను చెప్తున్నాను, దేవహూతి అని హృదయం ఎంత ఆనందంగా స్వీకరించింది దేవహూతి. మరి ఏమంటాడు, సుపీరియారిటీ కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. హస్బెండ్ వైఫ్ ఫాలో అయిందనుకో, ఏ కాలంలో ఉన్నారు నేను ఇంకా అలా ఫాలో అవడం వల్ల ఏం శక్తి వచ్చింది దేవహూతికి. షీ గాట్ సో మచ్ పవర్. అతడు భక్తుడు కాకపోయినా ఫాలో కావాలి, శక్తి వస్తుంది. అంటే ఆధ్యాత్మిక జీవితంలో హైరార్కీ ఉంటుంది, అదే భౌతిక జీవితంలో ఫుల్ కాంపిటీషన్, అందరూ కొట్టుకోవడమే. అందుకనే ఎట్లా కాన్షియస్ ముగించారు, హైరార్కీగా సీక్వెన్షియల్ గా. కృష్ణుడు, అర్జునుడు, భీముడు అందరూ సీక్వెన్షియల్ ముగించారు. యూ షుడ్ ఫాలో హైరార్కీ. వాళ్ళు చేసే whatever actions they are doing, you should learn how to perform things. Next, రథం తీసుకెళ్ళాడు అర్జునుడు, మధ్యకెళ్ళాము. ఎవరి మధ్యలో పెట్టాడు, భీష్ముడు, ద్రోణాచార్య. వాట్ దే రిప్రజెంట్, స్టక్. నేను ఐఐటి చదువుతున్నాను, నేను పెద్ద కంపెనీలో CEO. శంకరాచార్య చెప్తాడు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి. ఏం చెప్తున్నాడు, సంస్కృత విద్వాంసుడు చెప్తున్నాడు. ఎవరు, ఆది శంకరాచార్య. స్వయంగా శివుడే వచ్చాడు
ఏం చెప్తున్నాడు? నీ సంస్కృతము, నీ విధ్వంసము ఏమి పనికిరాదు. సంప్రాప్తే సన్నిహితే కాలే. టైం వచ్చిందంటే నీ డిగ్రీలు, నీ ఆస్తులు, నీ కుటుంబము, ఎక్కడి నుంచి వచ్చావు, ఏది నథింగ్ విల్ హెల్ప్ యూ. ఏది నీ కాపాడలేదు. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి. ఏది కాపాడుతుంది? ఏం కాపాడుతుంది? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ అంటే చెప్తున్నాడు వెంకటాచలం చెప్పి, హరే నామ హరే నామ హరే నామేవ కేవలం హలో నాస్తేవ నాస్తేవ నాస్తేవ. హరినామం చేయండి చెప్తున్నాడు. గోవింద అన్న తిరుమలకి వెళ్ళి వెంకటేశ్వర దర్శనం చేసుకున్న ఒకటే ఫలితం భక్తు. నామ్నా మకారి బహుదా నిజ సర్వశక్తి. భగవంతుడు శక్తులను దేనికి ఇచ్చాడంట? నామానికి ఇచ్చాడు. అందుకే భగవద్గీత వినాలంటే సత్వం కూడా ఉండాలంట. అందుకే కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత చెప్పాడు. ఎందుకని? అర్జునుడు సత్వగుణంలో ఉన్నాడు కాబట్టి. సత్వగుణంలో ఉండాలంటే ఏం చేయాలి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడైతే ఈ నామ సంకీర్తన చేస్తామో మనము ఆ యొక్క సత్వగుణం మనకు వస్తుంది. అదే మీరు 18 చాప్టర్స్ విన్నారనుకో, ధృతరాష్ట్రుడే భగవద్గీత విన్నాడు. ఏమయ్యాడు? ఏమైనా మార్పు వచ్చింది ధృతరాష్ట్రంలో? ఏం మార్పు రాలేదు. మీరు కూడా సత్వగుణంలో లేకుండా భగవద్గీత విన్నారనుకో, ఏం ప్రయోజనం లేదు. ఇంట్లో ఇడ్లీలు మిస్ అయిపోతుంది. అందుకనే ఇక్కడ అయితే భగవద్గీత క్లాస్కి వస్తున్నారు, మీరు ఒకటి సత్వగుణం కావాలంటే ఒక పని చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామ సంకీర్తన చేయాలండి. కనీసం అంటే ఒక్క మాల జపం చేయండి. చేస్తారా? 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు. నెక్స్ట్ క్లాస్కి వస్తారు. ఎప్పుడు? నెక్స్ట్ వచ్చేసి సండేనా క్లాస్? నెక్స్ట్ ఆదివారం రామనవమి ప్రోగ్రామ్ ఉంది. మీరు ఈ 5 రోజుల పాటు రోజు ఒక మాల జపం చేయండి. చేస్తారా? ఈ 35 శ్లోకాలు చెప్పుకున్నాం. దీనికి ప్రభుపాదుల వారు భాష్యం రాశారు. ఎంతో మంది శంకరాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్కులు అందరూ కామెంటరీస్ తీసుకొని ఈ భాష్యం రాశారు. ఈ భగవద్గీత చదివి ఎంతో లక్షల మంది, కోట్ల మంది భక్తులయ్యారు. కాబట్టి మీరు ఈ రోజు నుంచి నెక్స్ట్ శనివారం వరకు మీకు హోంవర్క్. ప్రతిరోజు శ్లోకము, తాత్పర్యము, భాష్యం చదవండి. రోజుకి 20 నిమిషాలు చదివించాలి. ఈ సోషల్ మీడియాలో ఎంతసేపు చూస్తారు? ఫేస్బుక్లో గంటల తరబడి చూస్తుంది. ఒక 20 నిమిషాలు పుస్తకం తీసుకొని చదవండి. చదివి ఒక రోజు జపం చేసినట్లయితే ఈ భగవద్గీత మీకు స్పష్టంగా అర్థమవుతుంది. లేకపోతే మీరు క్లాస్కి రావచ్చు, వినొచ్చు, కానీ మన పరిస్థితి ఏమవుతుంది? ధృతరాష్ట్ర ఉవాచ అని మన పేరు స్టార్ట్ అవుతుంది. ఎందుకు? మన తమోగుణంలో రజోగుణంలో ఉన్నాం కాబట్టి మన భగవద్గీత అర్థం కాదు. ఎంత చెప్పినా కూడా అర్థం కాదు. ఎందుకంటే మనకు సత్వగుణం లేదు కాబట్టి. కాబట్టి ఎవరైతే జపం చేస్తారో ప్రతిరోజు మీరు జపం చేసుకొని వచ్చి నెక్స్ట్ వీక్ ఈరోజు ఒక 2 శ్లోకాలు చదవండి, దాని భాష చదవండి. చదివితే ఇంకా అర్థమవుతుంది కదా. అర్థమైతే మీరు కూడా ప్రచారం ఎన్నో గ్రామాలకు మీరు ప్రచారం చేయొచ్చు. అవునా? ప్రభు భగవద్గీత అంతా విన్నాము, నేను 10 కోట్లు బిజినెస్ చేస్తానంటే ఏం ప్రయోజనం లేదు. దానికోసం నాకు భగవద్గీత ధర్మాన్ని ఆచరించడానికి, ధర్మాన్ని ప్రచారం చేయడానికి. నేను భగవద్గీత ప్రిపేర్ మీకు చెప్పాను. నాకేమైనా దక్షిణ ఇచ్చారా? మీరు డబ్బులు ఇస్తున్నారా?
లక్ష్యం అంటే ప్రచారం చేయాలి. ఒక్కొక్క గ్రామంలో 5 చర్చిలు ఉన్నాయండి. 5 చర్చెస్ చిన్న ఊళ్ళో 100 ఇళ్ళు ఉంటే అక్కడ 5 చర్చిలు ఉన్నాయి. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ప్రచారం చేయట్లేదు, హిందువులే ప్రచారం చేయట్లేదు. సెక్యులర్ హిందూస్ మొహం మీద బొట్టు పెట్టుకోవడం సిగ్గుపడతారు. దౌర్భాగ్యవాన్ని ప్రతిరోజు మొదటి మీద బొట్టు పెట్టుకోండి, అప్పుడు శ్రీరామ రక్ష ఉంటుంది. అది లేదంటే మనం సెక్యులర్ హిందూస్ లో మిగిలిపోతుంది. ప్రచారం చేయండి, ధర్మాన్ని పాటించడము, ప్రచారం చేయండి. అందుకనే మీరు వచ్చేటప్పుడు ఏం చేయాలి, బాగుంది లేదు తీసుకోండి. సినిమా పని పాప్కార్న్ ఎంత ప్రభు? పాప్కార్న్ హౌ మచ్ పాప్కార్న్ కాస్ట్? సినిమా చూడాలి మీరు, థియేటర్ క్లోజ్ చేస్తారు, కష్టపడతారు. ఎంతమంది సినిమాలో పాప్కార్న్ కాస్ట్? 650 రూపీస్ ప్రీవియస్. ప్రభుకి అన్ని చేయడం భగవద్గీత కాస్ట్ ఎంత? ఎంత కాస్ట్? హాఫ్ ఆఫ్ పాప్కార్న్ కాస్ట్ అండి. మీరు సినిమా థియేటర్ కాస్ట్ చెప్పడం లేదు, మీరు సినిమా పైన కాస్ట్ చెప్పడం లేదు, మీ పాప్కార్న్ కాస్ట్ సగం కాస్ట్. దయచేసి తీసుకోండి. రోజు మందిరం అన్ని భగవద్గీత ఉన్నాయి. ప్రభుత్వాలు వారు కష్టపడి భాషను రాశారంటే ఈ పుస్తకం చదివి ఆఫ్రికాలో నరమాంసం తినే వాళ్ళు భక్తులే కదా. వాటి ఎవ్రీబడి మన కాపీ. ఈ పిల్లవాడికి, ఈ భార్యకి, ఈ 2వ భార్యకి అందరికీ కాపీ చేసేది. అందరికీ ఒక కాపీ ఉండాలి, అవునా? అందరికీ ఒక ఫోన్ ఉందా ఇంట్లో? ఒకరు 2 స్మార్ట్ ఫోన్. చిన్న పిల్లవాడు కూడా స్మార్ట్ ఫోన్ తీసి 1 ఫోన్ 1 ల్యాప్టాప్. కానీ మన ఇంట్లో బాడీ తీసుకుంటే మా తాత దగ్గర ఉంది, మా తాత దగ్గర ఉంది. అరే మీ తాత ఎప్పుడున్నాడు, ఎప్పుడు వెళ్ళిపోయాడు, ఎంతో మంది పుట్టారు, మీకు బాడీ తీసుకోవాలని తీసుకోరు ఎవరు. మీరు సిగ్నల్స్ పెట్టుకుని ఇదే క్వశ్చన్ అడుగుతారు, బాడీ డిస్టర్బ్. మా తాత చదివాడు బాగుంది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్స్ కాదండి ఇంట్లో కావాల్సింది. స్మార్ట్ ఫోన్స్ ఫర్ డమ్ పీపుల్, గీతా ఫర్ స్మార్ట్ పీపుల్. ప్రతి ఒక్కరు తీసుకొని మీకు నెక్స్ట్ వీక్ అలా ఈ 35 శ్లోకాలు చదవండి. చదువుతారా? ఎంతమంది ప్రయత్నం చేస్తారు? వెరీ